డాక్టర్ చిన్నమైల్ అంజిరెడ్డి గారు ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్ పట్టభద్రుల బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మీ మద్దతు కోరుతున్నారు. బాడీ లాంగ్వేజ్ చూడండి. నరేంద్ర మోడీ పవన్ కళ్యాణ్కి ఇచ్చే విలువ. ఈవెన్ ఎన్డీఏ మీటింగ్లో కూడా చంద్రబాబు నాయుడు ఉండగా పవన్ కళ్యాణ్ పవన్ అయ్యే తుఫాన్ అయ్యే అన్నాడు మోడీ. నేను చంద్రబాబు నాయుడు తుఫాన్ అలే, పవన్ కళ్యాణ్ తుఫాన్ అన్నాడు. సో బీజేపీ స్కీమ్ ఆఫ్ థింగ్స్లో చాలా క్లియర్గా పవన్ కళ్యాణ్ పట్ల వారు మొగ్గు చూపుతున్నారు. నిజంగా కూడా 2014లో కూడా బీజేపీ డైరెక్ట్గా తెలుగుదేశంతో కలవలే, వయా జనసేనే. 2024 అయితే క్లియర్గా జనసేన బ్రిడ్జ్, జనసేన పట్టుకొచ్చి బీజేపీని టీడీపీని కలిపింది. సో ఇప్పటికీ ఐడియాలజికల్గా చూసుకున్న పవన్ కళ్యాణ్ మోర్ అగ్రెసివ్గా బీజేపీ ఎజెండా చెప్తున్నాడు. ఇప్పుడు కూడా సనాతన ధర్మ పరిరక్షణ యాత్రలు ఎక్కడ ఉన్నారు. సో అందువల్ల బీజేపీకి మోర్ రిలయబుల్గా పవన్ కళ్యాణ్ కనబడుతున్నాడు, నాట్ చంద్రబాబు నాయుడు. మీరు ఎవరిని అడగండి బీజేపీ నాయకుల్ని, మా నాయకత్వం చంద్రబాబు నాయుడు పూర్తిగా నమ్మరు. ఎందుకంటే గత అనుభవాల రీత్యా ఏమో ఎప్పుడు వెళ్ళిపోతాడో మాకు తెలియదు. అందువల్ల వాళ్ళు ప్రిపేర్ అయి ఉంటారు. దే ఆర్ మోర్ రిలయబుల్. అంటే మరి పవన్ కళ్యాణ్ కూటమిలో మిత్రపక్షాలు మార్చచ్చు, కానీ బీజేపీతో కలవడం, కలిసి విడిపోయి కలిసిన చరిత్ర లేదు కదా. ఇప్పుడు ఆయన అంతకుముందు వాళ్ళు 2019లో వామపక్షాలతో ఉండొచ్చు, 2024లో బీజేపీతో కలవచ్చు, అది వేరు. కానీ బీజేపీకి అనుభవం. కానీ చంద్రబాబు నాయుడుతో బీజేపీకి అనుభవం ఏంటి? మొదలు కార్గిల్ యుద్ధ నేపథ్యంలో వాజ్పేయి ప్రభుత్వాన్ని పట్ల సానుకూలత గమనించిన చంద్రబాబు నాయుడు అప్పుడు లెఫ్ట్తో పొత్తును వదులుకొని బీజేపీతో కలిశాడు. 2002 గుజరాత్ రైడ్స్ అప్పుడు మళ్ళీ కాస్త దూరం అయ్యాడు. దూరం అయినట్లు కనిపించినా మళ్ళీ బీజేపీతోనే ఉన్నాడు. 2004 ఫలితాల అనంతరం అసలు మాది సెక్యులర్ పార్టీ, పొరపాటు కూడా జీవితంలో బీజేపీతో కలవము, అసలు బీజేపీతో కలవడం ఏంటి, అందులో మోడీతో కలవడం ఏంటి అని మొదలుపెట్టారు. మళ్ళీ 2014 వచ్చేవారు కలిశారు. ఎందుకంటే దేశంలో యూపీఏకి వ్యతిరేకంగా, కాంగ్రెస్కి వ్యతిరేకంగా గాలి వీస్తుందని గమనించి, తర్వాత 2018కి వచ్చే వరకు మోడీకి వ్యతిరేకంగా గాలి వీస్తుందని మళ్ళీ భావించారు. మళ్ళీ మోడీకి దూరం అయ్యారు, ఎక్స్ట్రీమ్గా పోయి మోడీని విమర్శించారు. ఈవెన్ కాంగ్రెస్ కమ్యూనిస్టులు కూడా తిట్టినంత తిట్టారు. తర్వాత మళ్ళీ 2019 ఎలక్షన్స్లో మోడీ మళ్ళీ రావడంతో కంప్లీట్ కామ్ అయిపోయారు. మళ్ళీ మోడీతో ఫ్రెండ్షిప్కు, బీజేపీతో స్నేహానికి ఒక రకంగా ఆరాటపడ్డారు, వెంబడపడ్డారు. జీవీఎల్ నరసింహరావు భాషలో చెప్పాలంటే వెంటబడ్డారు. మళ్ళీ 2024 కలిశారు. ఈ చరిత్ర అంతా చూసిన బీజేపీకి 25 ఏళ్ల చరిత్ర కదా ఇది. ఈ 25 year హిస్టరీ చూసిన తర్వాత ఎట్లా నమ్ముతారండి బీజేపీ? సో బీజేపీకి దే కన్సిడర్ పవన్ కళ్యాణ్ యాజ్ ఎ బెటర్ అలై, యాజ్ ఎ మోర్ రిలయబుల్.